ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యముని వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క మహాకనికరము చొప్పున, తన యొక్క కృప చొప్పున, తన కనికరము చొప్పున, తన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ మన ఎడల ప్రభు చూపి మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినములన్నీ, గడిచిన వారమంతా కూడా ప్రభు తన యొక్క కృపారెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమాన్ని ఈ చివరి దినాల్లో దేవుడు మనకిచ్చి, ఆరోగ్యములను ప్రభు మనకిచ్చి, మరలా ఈ దినము కూడా ఆయన చూచినట్లు, ఆయనకు కృతజ్ఞులముగా మనం జీవించినట్లు ప్రభు మనకి ఈ దినాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరి చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయన్ను ప్రేమించే వారులముగాను, ఆయనకు కృతజ్ఞలముగాను మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యోబు పుస్తకము, యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడినది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు అని భక్తుడు ఎక్కడ లేఖన భాగంలో మాట్లాడుచున్నాడు. దైవనామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆయన అనగా మన దేవుడైన మన ప్రభు అయినటువంటి యెహోవా అయ్యున్నాడు. దేవుని యొక్క దృష్టట, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క దృష్టట మన యొక్క మార్గముల మీద, నరుల మార్గముల మీద ముంచబడి ఉన్నదట. మన నడకలన్నీ, మన ప్రవర్తనలన్నీ, మన క్రియలన్నీ, మన తలంపులన్నీ, మన ఆలోచనలన్నీ, మన కాళ్ళతో, మన చేతులతో, మన చూపులతో, నీ చెవులతో నీవు చేసేటువంటి ప్రతి కార్యం అంట దేవుడు కనిపెట్టి చూచుచున్నాడు, కనిపెట్టి చూస్తున్నాడంట దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అట కనిపెట్టి చూస్తూ ఉంటాడట మన క్రియలన్నిటినీ, మన ఆలోచనలన్నిటినీ. నీ మార్గంలో, నీవే మార్గంలో నడుస్తున్నావు, ఏ మోసకరమైన మార్గంలో నీవు వెళ్తున్నావు, ఏ కుయుక్తి మాటలతో నీవు జనులను మోసగిస్తున్నావో, ఏ కుయుక్తి మాటలతో నీవు లోకంలో వెళ్తున్నావో మనలను దేవుడు గమనిస్తూనే ఉంటాడట. యథార్థంగా నడుస్తున్నామా, లేదా మోసకరంగా నడుస్తున్నామా, నీతి కలిగి నడుస్తున్నామా, కుయుక్తి కలిగి మనం నడుస్తున్నామా, జీవ మార్గంలో మనం నడుస్తున్నామా, నాశనమునకు పో మార్గంలో మనం నడుస్తున్నామా, ఏ మార్గంలో నడుస్తున్నామని దేవుడు మనల్ని కనిపెట్టి చూస్తూ ఉంటాడట. కనుకనే దేవుని దగ్గర ఎల్లప్పుడూ కూడా మనము భయభక్తులని కలిగి దేవుని దగ్గర మనం నడుచుకోవాలి. అప్పుడే కృపను మనం పొందుకొనగలుగుతాం, కనికరాన్ని మనం పొందుకొనగలుగుతాం, అత్యున్నతమైనటువంటి వాత్సల్యతను ప్రభు దగ్గర మనం పొందుకొనగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర భయం లేనటువంటి వాటిలో, దేవుని సన్నిధానంలో ఆయన వాక్యం అనేటువంటి భయం, దేవుని ఆజ్ఞలు అనేటువంటి భయం, దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం, ఈ వాక్యమునకు, ఈ బైబిల్ గ్రంథం అనేలో ఇవ్వబడినటువంటి ఆ మాటకు ఒక విలువ, ఒక భయం లేనటువంటి అనేక మంది ఆత్మీయ జీవితాలని ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, మనమైతే దేవుడు నన్ను ఎల్లప్పుడూ చూస్తున్నాడు, దేవుడు నా మార్గముల మీద తన దృష్టిని నిలిపి ఉన్నాడు అన్న భయంతో మనం నడుచుకోవాలి. అప్పుడు మనం ఏ పాపములో పడము, ఏ చెడుతనములో మనం పడిపోము, ఏ దుష్కార్యములో మన జీవితంలో మనము కలిగి ఉండము. దేవునికి ఇష్టముగా మనం నడవగలుగుతాం, దైవచిత్తానుసారమైన మార్గంలో మనం వెళ్ళగలుగుతాం, దేవునికి ఇష్టముగా మనం జీవించగలుగుతాం, దేవుడు చెప్పినటువంటి ఆ జీవ మార్గములో మనం నడుచుకోగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో జీవ మార్గమును వదిలి, జీవమును కలుగు చేయు, నిత్య జీవాన్ని కలుగు చేసేటువంటి మార్గమును వదిలి నాశనకరమైనటువంటి మార్గంలో వారు నడుస్తున్నారు. కారణం ఏమిటనగా, దేవుడు వారిని చూస్తున్నాడు, దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నది అనేటువంటి గ్రహింపు, ఆ భయము లేకపోవటం మూలముగా. బైబిల్ గ్రంథంలో మనం చదువుతాము కదా, భక్తిహీనులు అనుకుంటారట, దేవునికి తెలివి ఉన్నదా, ఆయనకు అసలు జ్ఞానం ఉన్నదా, నేను చేసే క్రియలు ఆయన చూస్తాడా అని, దేవునికి అసలు తెలివి ఉన్నదా అని అనుకుంటారటండి. దేవుడు లేడు, ఆయన యోచింపడు, ఆయన దృష్టించడు అని అనుకుంటారట భక్తిహీనులు.
ప్రియులారా, మనం ఆ విధముగా భక్తిహీనులముగా మన ఆత్మీయ జీవితంలో మనం ఉండగా భయభక్తులతో నీతి కలిగి సమాధానము కలిగి దేవుని సన్నిధానంలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించి దేవుడు మనకిచ్చినటువంటి ఆ కట్టడలను అనుసరించి మనం నడుచుకోగలిగితే ప్రభు దగ్గర కృపను పొందుకొనగలుగుతాం, నిత్య జీవాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. కానీ కట్టి కృప అట్టి ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఈ చివరి దినాల్లో ఆ నిత్య జీవ మార్గంలో ప్రభు మనల్ని నడిపించి తనిక జీవ మార్గంలో ప్రభు మనల్ని నడిపించి ఆ నిత్య జీవమునకు చేరినట్లుగా ప్రభు మన మార్గములను, మన అడుగు జాడలను, మన నడుకలను దైవ చిత్తానుసారంగా ప్రభు నడిపించునుగాక. ఆమేన్. కనులను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, మీ యొక్క దృష్టి మా మార్గముల మీద ఉంచబడినదని, మా నడకలన్నీ కూడా మీరు కనిపెట్టి చూస్తున్నారని నీ లేఖన భాగం మమ్మల్ని హెచ్చరిస్తున్నది. ప్రభా, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ హెచ్చరింపుతో కూడినటువంటి నీ మాటల కొరకు నీకు స్తోత్రము. ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారనేటువంటి భయంతో మేము నడుస్తూ మా మార్గంలో, చెడు మార్గంలో మేము నడవక, నాశనకరమైన మార్గంలో మేము నడవక ప్రభా, నిత్య జీవపు మార్గంలో మేము నడిచినట్లుగా మా నడకలను సరిచేయండి, మా మార్గంలను సరిచేయండి. మా కాలు జారకుండా, మా కాలు పాపంలో పడకుండా, మా క్రియలు చెడుతనములోనికి మేము వెళ్ళక ప్రభా మమ్మల్ని భద్రపరచి భయభక్తులతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ విధముగా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్రభా మీ దృష్టి మా మీద ఉంచబడి ఉన్నదన్నటువంటి భయముతోను, భక్తితోనూ నీ సన్నిధానంలో మేము నడుచుకున్నట్టు ఒక కృపను అనుగ్రహించి కనికరమతో నింపి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వారి అడుగు జాడులను స్థిరపరచి బండ మీద ప్రతి ఒక్కరిని నిలిపి మీరు ఆకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.